దీప నిర్వాణ గంధంచ, ఇంట్లో దీపారాధన చేశాం, 1 గంట 2 గంటల్లో వెలిగింది, తైలం అయిపోయింది, ఇక కొండెక్కుతుంది. కొండెక్కిన తర్వాత ఒక గంధం వాసన వస్తుంది. ఆ వాసన ఎవడు గుర్తించలేడో, ముక్కులకు తెలియదో వాడికి చావు దగ్గర పడ్డట్టుగా ఒక శాస్త్రం మాట ఉంది. దీప నిర్వాణ గంధము అంటారు దాన్ని. దీపము ఆరిపోయిన తర్వాత పొగ వస్తుందిగా, పొగకి ఒక వాసన ఉంటుంది, పొగచూరు వాసన అంటాం. అది ముక్కు పుటాలకి తగలకపోతే ఆడ మగ దగ్గర పడ్డట్టు లెక్క. కరోనాలో అలాగే జరిగి వచ్చింది అని చాలామంది వెళ్ళిపోయారు. ఏదో అదృష్టం మనం ఉన్నాం ఇంకా ఈ కార్యక్రమాలు వినటానికి. ఆ తర్వాత ఒక పెద్దవాడు మంచి మాట చెప్పితే వినకపోతే చావు దగ్గర పడ్డట్టు. రెండవది. మూడవది అరుంధతి నక్షత్రం. ఆకాశంలో వశిష్ఠ మహర్షి పక్కనే అరుంధతీదేవి ఉంటుంది. అరే అరుంధతి కనిపిస్తుంది, నాకు కనిపించటం లేదు అని ఎవడన్నా అంటే వాడికి దగ్గర పడ్డట్టుట. 3 కారణాలు ఇక్కడ చెప్తున్నారు. నా శృణువంతి, నా జిఘ్రంతి, నా పశ్యంతి. నా జిఘ్రంతి, ముక్కుకి అందదో ఆ వాసన. నా శృణువంతి, మంచి చెప్పినా వినరు. నా పశ్యంతి, అరుంధతి నక్షత్రం కనిపించదు. అట్లా అట్లా రోజు చూసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని బట్టి. అంతేగా మరి, ఏ రోజు కనిపించకుండా ఉంటే జాగ్రత్త పడాలి. కనీసం అప్పటి నుంచి అయినా సరే. అందువల్ల నీతి శాస్త్రం మనసులో అలా అనుకుని బయటపడిపోయాడు విభీషణ.